గుమ్మడి వెంకటేశ్వరరావు నటన గుండెల్ని పిండేసేలా ఉంటుందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అందజేసే నంది అవార్డులో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయనకు పురస్కారం వచ్చేలా కృషి చేస్తామన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో గుమ్మడి శత జయంతి వేడుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, సినీ నటుడు మురళీమోహన్, ప్రభ తదితరులు పాల్గొన్నారు. గుమ్మడి నటనలో అన్ని పాత్రల్లో ఒదిగిపోయేవారని దగ్గుబాటి అన్నారు. అందరూ కూడా ఎక్కువగా గుమ్మడి గారు లాంటి తండ్రినే కోరుకుంటారు. గుమ్మడి గారిని చూస్తే గుండెపోటు గుమ్మడి గారు అంటారు, కానీ గుండెలు పిండేలా నటించే గొప్ప నటుడు గుమ్మడి గారు. చివరిగా గుమ్మడి గారి పేరు మీద ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ప్రకటిస్తే చాలా బాగుంటుంది అన్నారు. నేను రేపే దుర్గేష్ గారితో మాట్లాడి గ్యారంటీగా తీసుకొద్దాం. అర్ధాంగి సినిమాలో వచ్చిన తర్వాత, అర్ధాంగి సినిమాలో చూసిన తర్వాత మళ్ళీ మరొక ఎస్పీఆర్ వచ్చాడు, మనకి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ వచ్చాడని చెప్పి అందరూ అనుకోవటం. ఆ తర్వాత నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఎక్కువ గుమ్మడి గారు వేయటం, రామారావు గారి సినిమాల్లో యశ్వరంగారావు గారు వేయటం, అట్లా చాలా రోజులు జరిగిన తర్వాత చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి. ఆ దాంట్లో కొంత ఈయన కూడా నష్టపోవాల్సి వచ్చింది. ప్రతి వర్షస్సు ఒక సరికొత్త అవకాశాన్ని, ఆశని మోసుకొస్తుంది. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా రెండింటినీ ప్రకృతి ప్రతిపాదించిన విభిన్న అనుభవాలుగా సృష్టించి ముందుకు సాగడమే విజయానికి సోపానం. ఇలా కష్టపడే తత్వమే గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని విజయ తీరాలకు చేర్చింది అని చెప్పి నేను భావిస్తాను. ముగ్గురు ఆ పంచి కట్టుకుని అతను నిలబడి మన కళ్ళ ముందు చూస్తూ ఉంటే, అరే ఇది కదా రాజస్వం అంటే, ఇది కదా టీవీ అంటే, ఇది కదా తెలుగుదనం అంటే అనేది మనకి ఇవాటికి ఎప్పటికీ ఇక దాన్ని మర్చిపోలేనటువంటి విధంగా ముద్ర వేసినటువంటి పంచకట్టు అది. ఆ రకంగా నిలిచినటువంటి ఆయన జీవితం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ కానీ గుడివాడ ప్రాంతంలో కానీ ఆ గాలి తగిలి, ఆ నీరు తగిలి, ఆ భూమి తగిలినటువంటి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి చరిత్రలు సృష్టించినటువంటి మహానుభావులు.